జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అధ్యక్షతన జిల్లా వ్యవసాయ మరియు ఉద్యానవనాల శాఖల అధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలపై చర్చించారు. జిల్లాలో ప్రతి పథకం అమలుకు క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా పర్యవేక్షించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రైతుల నుండి నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకోవడం, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తెచ్చిన ప్రతి పథకం రైతులకు చేరాల్సిందేనని, ప్రతి రైతు అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, అన్ని పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా అనేది ఖచ్చితంగా పర్యవేక్షించాలని, రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆమె అన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు, మండల వ్యవసాయ శాఖ అధికారి, హార్టికల్చర్ అధికారులు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. డ్రోన్ సప్లై అనేది ఇప్పటికీ జరగలేదు మేడం. మన ప్రభుత్వం 80% మీద బడ్జెట్ అయితే అలొకేట్ చేయలేదు. మీ దగ్గర పైలట్ ఉన్నారా, ట్రైన్ అంటే మేడం ఇక వెంటనే శాంక్షన్ ఇస్తాను. జడ్పీ చైర్పర్సన్ గారి అధ్యక్షతన అగ్రికల్చర్ అండ్ ఆలిడ్ సెక్టార్స్ అలాగే ఏపీఎంఎస్సి డిపార్ట్మెంట్ సంబంధించి రివ్యూ జరుగుతుంది. అదే రెగ్యులర్గా మీరు ఫైనాన్షియల్గా కూడా ఏదో కొత్తగా యాక్షన్ ప్లాన్ ఏది ఇస్తారో అది కూడా మేడం గారు రివ్యూ చేయలేదు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా మేడం గారు. ఇక్కడికి వచ్చిన సీఓ గారికి, అధికారులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం ఏంటంటే, రాబోయే రబీ వస్తుంది, దానికి మీరు ఏ చర్యలు తీసుకున్నారు, విత్తనాలు అవి కూడా ఏదే ఎక్కడెక్కడ వేసుకున్నాను, అది కూడా ఇప్పుడు అపరాలు మొదలైనవి, మీరు ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ఎక్కడెక్కడ పెట్టారు ఏంటి అవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ పెట్టారు ఏంటో కూడా చెప్పలేదు. ఆల్రెడీ వెళ్తున్నాయి కదా, బయట తీసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలు ఎక్కడో ఏంటో కూడా మాకు తెలియలేదు ఇంతవరకు కూడా. అవన్నీ కూడా ఒకసారి కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా పథకాలు అవి కూడా అమలులోకి వచ్చినాయి కాబట్టి రైతులకి బెనిఫిట్గా ఏమున్నాయి. ఇంట్లో ధాన్యం కొనుగోలు బాగా జరిగింది మేడం, కంప్లీట్ చేసేసాము. దాదాపు 3,67,000 మెట్రిక్ టన్నులను ఇప్పుడు రబీలో ధాన్యం కొనుగోలు చేయాలి మేడం. 2,60,000 అంటే ఫిబ్రవరి మీటింగ్ అయిపోయింది. మేడం గారు, జాయింట్ కలెక్టర్ మేడం గారు మీటింగ్ పెట్టారు మేడం. ఎక్కడెక్కడ సెంటర్లు పెట్టాలి అని. మన దగ్గర పెద్దపాడు కొంత ఏరియా ఉంది మేడం, గోర్ల కింద వేస్తారు, ప్యాడీ ఉంది. ఎక్కువగా ఉన్నది ఉంగుటూరు. క్యాష్ మ్యాంగో కావచ్చు, లేదా యాన్యువల్ క్రాప్స్ నుంచి అంటే మన గ్రౌండ్ నెట్, పల్సెస్, ఈవెన్ టొమాటో వీటిని కూడా రీప్లేస్ చేసుకుంటాం. ముందు ఇంటర్ క్రాప్ కింద ఎంటర్ అయ్యి తర్వాత మెయిన్ క్రాప్ ప్యాడీ నుంచి కూడా సార్ మెయిన్లీ ఈ డెల్టా మండల్స్లో మనకి ఎవ్రీ ఇయర్ కూడా 300 to 400 హెక్టార్స్ బోర్వెల్స్ కింద ప్యాడీ కన్వర్ట్ అవుతుంది సార్. కెనాల్లో ఉన్నది మాత్రం మనకి ఎక్కువ డైవర్సిఫికేషన్ రావాలి. కెనాల్లో వాడికి ప్యాడీ